వికెట్ కీపర్ రిషబ్ పంత్ డేంజరస్ బ్యాటర్ అని, 2 ఇన్నింగ్స్లో అతన్ని త్వరగా అవుట్ చేయడంతోనే విజయం సాధించామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. రిషబ్ పంత్ రనౌట్ ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా పేర్కొన్నాడు. 5 టెస్ట్ల అండర్సన్, సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్లో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఆఖరి సెషన్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన బెన్ స్టోక్స్, ఇదో గొప్ప విజయమని తెలిపాడు. జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్తో తమ విజయంలో కీలక పాత్ర పోషించాడన్నాడు. ఇదో గొప్ప విజయం. సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఇదే రోజు ఇక్కడే 2019 వన్డే ప్రపంచకప్ గెలిచాం. ఆ మ్యాచ్లోనూ జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. అందుకే ఈ రోజు ఉదయం జోఫ్రా ఆర్చర్తో పాటు నేను బౌలింగ్ చేశాను. ఆర్చర్ ఏదో ప్రత్యేకమైనదని చేస్తాడని నాకు అనిపించింది. నేను ఊహించినట్లుగానే 2 కీలకమైన వికెట్లతో మ్యాచ్ను మావైపు మలుపు తిప్పాడు.